ఆ రకమైనటువంటి ఆలోచన లేనే లేదు వికే గారు. ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ముందుగా అర్జెంటుగా. ఎందుకంటే ఇది కేవలం మనీ కోణంలోనే కాదండి. నేను పదే పదే చెప్తా ఉన్నా, కొన్ని వేల మంది ప్రజల ప్రాణాలని బలిగొన్నటువంటి స్కామ్ ఇది. కేవలం డబ్బులు దోచుకోవటమే కాదు, విషపూరితమైనటువంటి మద్యాన్ని కొన్ని వేల మంది లక్షల మందితో తాగించి వాళ్ళ ప్రాణాలని బలిగొన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలలో ఎక్కడా కూడా ఎటువంటి సింపతి వస్తుందనో అసలు వచ్చే అవకాశమే లేదు. ప్రజలు ఇంకా ఎప్పుడెప్పుడా అని వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. రెండోది వికే గారు, ఇప్పుడు మిథున్ రెడ్డి గారి విషయంలో కూడా ఇందాక నేను రామకృష్ణ గారితో అంతసేపు నేను ఆర్గ్యూ చేయడానికి కూడా కారణం ఏంటి, రామకృష్ణ గారు అంటే మా అందరికీ గౌరవం. ఇప్పుడు మేమందరం కూడా ఆ రోజున గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తులం, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులం. పెద్దిరెడ్డి కుటుంబం విషయంలో ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి అలసత్వం ప్రదర్శించేటటువంటి అవకాశం లేనే లేదు. నిన్నగాక మొన్న కూడా మళ్ళీ ఇంకో కేసు పెట్టాం వాళ్ళ భూమి ఆక్రమణలకు సంబంధించి. మళ్ళీ మన ఎఫ్ఐఆర్ కట్టి మళ్ళీ అది కూడా ముందు ఆ కేసు కూడా ముందు తీసుకెళ్తా ఉన్నాం. మిథున్ రెడ్డి గారి విషయంలో ఏం జరిగింది అంటే, హైకోర్టు మిథున్ రెడ్డి అప్రోచ్ అయిన సమయానికి అప్పటికి ఇంకా అసలు అతని పేరు హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు నిరాకరించింది, ఇంకా అక్యూజ్డ్గా జార్చక ముందే మిథున్ రెడ్డి ముందుగానే వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే సిట్టు దర్యాప్తు లిక్కర్ స్కామ్లో ప్రారంభమైందో ఇక నన్ను అరెస్ట్ చేసేస్తారన్న కోణంతో ఇంకా అసలు ఏమీ అక్యూజ్ లిస్ట్ ఫైనలైజ్ అవ్వకుండానే ఆయన గారు హైకోర్టుకి వెళ్ళిపోయాడు. అప్పుడు హైకోర్టు నువ్వు ఎందుగా ఇప్పుడే వచ్చావు, అసలు నీ పేరు ఇంకా అక్యూజ్ లిస్టులో లేదు, ఇంకా అసలు ఇప్పుడు యాంటిసిపేటరీ ఇవ్వాల్సిన అవసరం ఏముందని రిజెక్ట్ చేసింది. మళ్ళీ తర్వాత ఇమీడియట్గా సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకే మళ్ళీ మీరు పరిశీలించి 4 వారాల్లో మీరు దీన్ని డిసైడ్ చేయండి అని చెప్పింది. కాబట్టి కోర్టు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి గారి వాళ్ళ విషయంలో ఒకలాగా, మిథున్ రెడ్డి గారి విషయంలో ఇంకొకలాగా వ్యవహరించిందంటే దానికి కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. అంతేగాని ప్రభుత్వం వైపు నుంచి ఏదో మేము వాదనలు సరిగ్గా వినిపించలేదనో ఇంకొక రకంగా మేము ఏదో నిదానంగా ఉంటామన్నదో అది కరెక్ట్ కాదు. రామకృష్ణ గారు 100% మిథున్ రెడ్డి దీనిలో ప్రధాన పాత్రధారి. ఇవాళ కాకపోతే రేపు తనకున్నటువంటి ఆ ప్రొటెక్షన్ అనేది తొలగిపోతుంది. ఖచ్చితంగా అతన్ని అదుపులోకి తీసుకుంటాం. హీఈస్ వన్ ఆఫ్ ది కింగ్ పిన్స్ ఇన్ దిస్ ఎంటైర్ స్కామ్. సో మళ్ళీ ఒకసారి మీ ద్వారా రామకృష్ణ గారు నేను ఈ విషయం చెప్తా ఉన్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి అంటారా, ఇవాళ ఈ స్కామ్ సంబంధించి మనం బేసిక్ పాయింట్స్ కొన్ని పరిశీలిస్తే వికే గారు, అంటే ప్రజల్లో ఇప్పుడు ఎందుకంటే నేను వాళ్ళ ఉదయం కర్నూలులో ఉన్నా, ఇప్పుడు కడప వచ్చాను, అనేక మందితో మాట్లాడుతూ ఉంటాం. ఇందాక కర్నూలులో ఉన్నప్పుడు ప్రజావేదిక దగ్గర వాళ్ళు మాట్లాడుతూ ఉండగా లిక్కర్ స్కామ్ గురించి సార్ వాళ్ళు చెప్తూ ఉన్నారు, సార్ ఎప్పుడైతే వాడు ఓన్లీ క్యాష్ అన్నాడో మాకు ఇది స్కామ్ అని తెలుసు సార్. మేము ఎప్పుడు షాప్కి వెళ్ళినా ఓన్లీ నోట్ అన్నప్పుడే అర్థమైపోయింది ఇది జేబులోకి అని చెప్పి. ఎప్పుడైతే వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ వద్దన్నారో మాకు తెలుసు సార్ ఇదంతా మింగటానికి అని చెప్పి అని ప్రజలు కంప్లీట్గా వాళ్ళు ఒక అవగాహనకు వచ్చేసారు సార్. ఇవాళ ఎస్పెషలీ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ దర్యాప్తులు ఇవన్నీ మీరు ఏం చేసినా మాకు తెలుసు సార్ ముందే. కాబట్టి ఇదంతా కూడా మింగారు. కోవిడ్ సమయం కరోనాను కూడా చూడకుండా లిక్కర్ షాపులు తెరిచి మరి ఆఖరికి టీచర్లను కూడా క్యూ లైన్లు మేనేజ్ చేయడానికి పెట్టి మరి తాగించి మా ప్రాణాలతో చెలగాటవాడి మింగారని చెప్తా ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ వికే గారు, ఇక్కడ ఇవాళ వైసీపీ నాయకులు ఈ పేరుని నాని వీళ్ళందరూ అనేక విషయాలు మాట్లాడతారు, ఏదో కక్ష సాధింపని. దీనిలో చాలా స్పష్టంగా ఆర్డర్ ఫర్ సప్లై ఒకే ఒక సూటి ప్రశ్న ఇవాళ ఈ వైసీపీ బ్లూ మీడియా మొత్తానికి కూడా. గతంలో కంప్యూటరైజ్డ్ విధానంలో ఉన్నటువంటి ఆర్డర్ ఫర్ సప్లై అంటే ఏ డిస్టిలరీకి ఎంత ఆర్డర్ ఇవ్వాలనేది ఆటోమేటిక్గా వాళ్ళ స్టాక్ ఆధారంగా కంప్యూటర్ జనరేట్ చేసేసేది. ఆ కంప్యూటరైజ్డ్ విధానాన్ని తీసేసి మాన్యువల్ విధానంలోకి దేనికి తెచ్చారండి? ఓఎఫ్ఎస్ విధానాన్ని కంప్యూటరైజ్డ్ విధానం కాకుండా మాన్యువల్గా దేనికి తెచ్చారు? ఇది స్కామ్కి పాల్పడటానికి కాదా? ఇవాళ ఏదో ఈ ప్రభుత్వం కక్ష సాధింపు తప్పితే ఇంక వేరే పని లేదు, అది లేదు ఇది లేదని చెప్తా ఉన్నారు. సమాధానం చెప్పండి, దీనికి అవసరం ఏమొచ్చిందండి? కంప్యూటరైజ్డ్ మెకానిజంని తొలగించాల్సిన అవసరం దేనికి వచ్చింది? ఇవాళ ప్రతిదీ మనం ఇంకా కూడా ఆన్లైన్ చేసి కంప్యూటరైజ్ చేసి ఎంత ట్రాన్స్పరెంట్గా చేద్దామని మనం చూస్తూ ఉంటే ఉన్నటినన్నీ కూడా ఆపేసి డిజిటల్ పేమెంట్స్ వద్దని, ఓన్లీ క్యాష్, కంప్యూటరైజ్డ్ ఆర్డర్స్ వద్దని, మాన్యువల్ గా పర్చేజ్ ఆర్డర్. అందుకే కదా సార్ ఇవన్నీ స్కామ్ అనే కదా. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు, అరెస్టులు జరుగుతున్నాయి, జైలుకి వెళ్తున్నారు. వాట్ నెక్స్ట్ అనే దాని మీదనే చర్చ జరుగుతుంది. అసలు డాన్ని దగ్గర దాకా వెళతారా అనే దాని మీదే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. డాన్ని ఏం చేస్తారు అనేది. కొంతమందికి ఇంకా నమ్మకం ఉంది, మావాడు తోపు
అంత easy సార్, కాదు. అతి త్వరలో మిథున్ ఎవడో రెడ్డి message- ఒక ఎవడో point message చెప్పు పెడుతున్నాడు. సార్. మామూలు ఏమనుకుంటున్నారు మామూలు అంటే అతి నెక్స్ట్ లెవెల్ టు త్వరలో- సిబిఎన్ అంట, నెక్స్ట్ లెవెల్ టు సిబిఎన్ అంట. డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ జగన్ అంట. వాడి పెట్టేవాడి సైకిక్ ఇది ఆలోచిస్తే సో ఇలాంటివి ఉన్నాయి కొంతమందిలో. సో జగన్ తోపై ఉండొచ్చు, లేకపోతే నెక్స్ట్ లెవెల్ టు సిబిఎన్ అయి ఉండొచ్చు. అటువంటి- అవి అనవసరం అటువంటి ఇక్కడ. అపోహలు చట్టం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వెంకటేష్ రైట్. యువర్ రైట్, అబ్సల్యూట్లీ రైట్ సార్. ఇవాళ ఖచ్చితంగా మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీరు ముగ్గురు కూడా కటకటాలు వెనక్కి